పార్కు అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమైన విషయం. ఈ మంచి పనికి పూనుకున్నట్టు విజయవాడ పశ్చిమ శాసనసభ్యుడు శ్రీ సుజనా చౌదరి గారిని నేను హృదయపూర్వకంగా అందరి తరఫున నేను అభినందిస్తూ ఉన్నాను. శ్రీ సుజనా చౌదరి కేవలం వాజ్పేయి గారి విగ్రహం ఏర్పాటు చేయడం, పార్కు ఏర్పాటు చేయడమే కాకుండా ఒక మొబైల్ క్లినిక్ వైద్యశాల, సంచార వైద్యశాలను ఏర్పాటు చేసి డాక్టరు అలాగే ఇతర నిపుణులు కావలసిన పరికరాలు, ఈసీజీ, ఎక్స్రే, ఈ సౌకర్యాలన్నీ కూడా మీరు అక్కడికి వెళ్లకుండా మీ ఇళ్ల దగ్గరకు, మీ కాలనీకి, మీ ప్రాంతానికి వచ్చే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించిన వైఎస్ చౌదరిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రతి శాసనసభ్యుడు అలాంటి చర్యలను ఆదర్శంగా తీసుకోవాలి. నేను మిగతా అసలు విషయానికి వచ్చే ముందు చౌదరి గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను. చౌదరి ఎమ్మెల్యే కావడం ఈ పశ్చిమ నియోజకవర్గ యొక్క ప్రజల యొక్క అదృష్టం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎలా ఉంటున్నారో మనం చూస్తూ ఉన్నాం. నేను ఎమ్మెల్యేలు అందరి గురించి చెప్పడం లేదు, కొందరి గురించి వ్యవహారం ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఒక ఆదర్శవంతంగా సొంత లాభం కొంత మానుకొని జనం కోసం, తన నియోజకవర్గ ప్రజల కోసం, తనకు నమ్మి సహాయం చేసిన ఓటర్ల కోసం తిరిగి సహాయం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ప్రతి వార్డుకు ఒక ఇన్ఛార్జిని పెట్టడం, వార్డులో ఉండే సమస్యలు తెలుసుకోవడం, వాటన్నిటికీ పరిష్కారం చూపించే విధంగా అధికారులతో సంప్రదింపు జరపడం, ప్రభుత్వం ద్వారా ఆ సమస్యలకు పరిష్కారం చేసే విధంగా చేయడం, దాంతోపాటు ఈ వైద్య సౌకర్యం కల్పించడం ఏతుందో ఇవన్నీ చాలా మంచి కార్యక్రమాలు. ప్రతి శాసనసభ్యుడు కూడా తన జీవితంలో అదేవిధంగా ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. మిగతా శాసనసభ్యులకు కూడా సూచిస్తూ ఉన్నాను. దాంతోపాటు చౌదరి గారితో పాటు ఇవాళ మరొక మంచి శాసనసభ్యుడు, ఈ విజయవాడ ప్రజల యొక్క అదృష్టం, 1వ నియోజకవర్గం 2వ నియోజకవర్గంలో కూడా ఇద్దరు ఆదర్శ శాసనసభ్యులు మీకు దొరికారు. విజయవాడ తూర్పుకి, విజయవాడ పశ్చిమానికి అటు రామ్మోహన్ గారు, ఇటు చౌదరి గారు, ఇద్దరు కూడా మంచి శాసనసభ్యులు దొరకడం మీ యొక్క అదృష్టం అని చెప్పని భావిస్తూ, మిగతా వాళ్ళు కూడా వారి ఆదర్శాన్ని తీసుకోవాలా, వారికి చేయూతను అందించాలని చెప్పని సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే పార్టీలు బాగుండాలంటే ముందు వాళ్ళ ప్రతినిధులు బాగుండాలి, సర్పంచ్ బాగుండాలా, వార్డు కౌన్సిలర్ బాగుండాలా, మున్సిపల్ చైర్మన్ బాగుండాలా, జిల్లా పరిషత్ చైర్మన్ బాగుండాలా, ఎమ్మెల్యే బాగుండాలా, మంత్రి బాగుండాలా, పార్టీలో ఉన్న పదాధికారులు బాగుండాలా. వాళ్ళని చూసే జనం ఓహో ప్రభుత్వం అంటే ఇలా ఉంటుంది, ప్రభుత్వం ఇలా చేస్తుందని చెప్పని ఎవరైనా కూడా భావిస్తారు. మీరు ప్రభుత్వం యొక్క ప్రతినిధులు అనే విషయాన్ని గమనించి ఆ విధంగా మసలుకోవాలా, ఆ విధంగా మాట్లాడాలా. మాట్లాడడం విషయం కూడా ఎందుకు నేను నొక్కి చెప్తున్నానంటే, చట్టసభల్లో, అసెంబ్లీలో, ప్రజాసభల్లో, మున్సిపాలిటీలో గౌరవంగా మాట్లాడడం చాలా అవసరం. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, వాళ్ళ గౌరవంగా మాట్లాడితే ప్రజలకు కూడా ఒక స్ఫూర్తి వస్తుంది, మనం కూడా ఇలా గౌరవంగా మాట్లాడాలని. వాళ్ళు బూతులు మాట్లాడితే బూతులు మాడాలి కావాలి మనం కూడా అని చెప్పని జనం అనుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఈ మధ్యకాలంలో చట్టసభలు, ప్రజాప్రతినిధుల యొక్క గౌరవం కొంత తగ్గింది. గత ప్రభుత్వ హయాంలో మనం చూసాం. దాన్ని తిరిగి నిలబెట్టేందుకు ఇప్పుడు ఎన్నికైనట్టు ఎమ్మెల్యేలు అందరూ, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా సరే, గతాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఆదర్శవంతమైన ఒక ఐడియలిస్టిక్గా తమ వ్యవహారాన్ని మలుచుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎమ్మెల్యే, మున్సిపల్ కార్పొరేటరు ప్రజలకు మేలు చేయడానికి కానీ ప్రజలకు అడ్డం, మా అనుమతి లేకుండా నువ్వు ఇల్లు, నాకెవరో చెప్తారు మొన్న, నా అనుమతి లేకుండా ఇల్లు కడతారు, నా పర్మిషన్ లేకుండా నువ్వు బిల్డింగ్ ఎందుకు కట్టావని అడిగే పరిస్థితి వస్తుందంటే అది సరైనది కాదు. నీ అనుమతి ఏది మధ్యలో? నువ్వు సానుకూలంగా ప్రజలకు మేలు చేయడం కోసం ఏర్పడిన వాడికి, తగిన చట్టాలు ఏర్పాటు చేయగలిగిన వాడికి, చట్టాల కోసం అసెంబ్లీలో మాట్లాడాల్సిన వాడికి, మున్సిపల్ కౌన్సిల్లో వాదించాల్సిన వాడికి అడ్డం వేసి నీ దగ్గరికి అందరినీ తెప్పించుకునే పద్ధతి అవుతుందో ఏమాత్రం ప్రజాప్రతినిధులకు మంచిది కాదు అనే విషయాన్ని నేను నొక్కి చెప్పదలుచుకోవాలి ఈ వేదికగా. మంచి, ఎందుకంటే పార్లమెంట్కి ఎన్నికైన తర్వాత తిరిగి వెనక్కి చూడకుండా దేశానికి పార్టీ యొక్క విషయాలన్నీ కూడా తెలియజేస్తూ పార్టీ కోసం నిరంతరం పర్యటనలు చేశాడు ఆయన. రాజకీయ కార్యకర్తలు, నాయకులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి, రాజకీయ నాయకుడికి ఉండాల్సిన మొదటి పని ఏంటంటే ఎబిలిటీ, శక్తి ఉండాలి.
రెండు మొబిలిటీ తిరగలిగే సామర్థ్యం ఉండాలి. జనం మన దగ్గరికి రావడం కాదు, జనం మన దగ్గరికి వెళ్ళాలా, జనం దగ్గరికి మనం వెళ్ళాలా, వాళ్ళకి మనం విషయాలు తెలియజెప్పాలి. నేను నెల్లూరు జిల్లా వాస్తవ్యండి. నా చిన్నప్పుడు నెల్లూరుకి వాజ్పేయి గారు వస్తున్నారంటే మైక్ అనౌన్స్మెంట్ చేశారు. ఇందాక చెప్పారు కదా, జట్కాలో కూర్చొని మైక్ అనౌన్స్మెంట్ చేసేవాడిని. సాయంత్రం బహిరంగ సభ ఉంది కోమటి మైదానంలో, అటల్ బిహారీ వాజ్పేయి తరుణ హృదయ సామ్రాట్ అటల్ బిహారీ వాజ్పేయి గారు వస్తున్నారు, అందరు సభకు రండి అని చెప్పేవాడిని. సభకు వచ్చారు. ఆ తర్వాత వాజ్పేయి గారు వచ్చినప్పుడు నెల్లూరుకి ఆయన వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. ఆ తర్వాత నిదానంగా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి అక్కడి దాకా వెళ్ళాను. వాజ్పేయి గారు నాకు తెలిసి నెల్లూరు జిల్లాకే కనీసం 6 డజన్ సార్లు వచ్చారు. ఒక జిల్లాకి 6 సార్లు. ఎక్కడ దేశంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ప్రతి జిల్లా దేశవ్యాప్తంగా పర్యటన చేసి ఆ రోజుల్లో ఇప్పుడు అన్ని సాధనాలు ఉన్నాయి. నేను వచ్చేటప్పుడు కూడా కొన్ని సాధనాలు పెరిగాయి. మేము వచ్చినప్పుడు విమానము, హెలికాప్టరు, మన కార్లు, మన ట్రైను, ఆ తర్వాత ఉపరాష్ట్రపతి అయితే స్పెషల్గా కూడా ట్రైను, ఈ అవకాశాలన్నీ కలిగాయి. కానీ ఆ రోజుల్లో అవకాశాలు లేవు. అవకాశాలు లేని రోజుల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు దేశవ్యాప్తంగా తాలూకా తిరిగి, జిల్లా అంతా తిరిగి పార్టీని, సిద్ధాంతాన్ని ప్రజలకు తెలియజెప్పి దేశంలో అధికారంలోకి వచ్చే విధంగా చేసినట్టుగా మహనీయుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయిని దేశం మనం అందరం కూడా ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలా. బీజేపీ కార్యకర్తలు ఆయన వ్యక్తిగత జీవితాన్ని చదవాలా, ఆయన పోరాట పటిమ తెలుసుకోవాలా, ఆయన వాగ్దాటిని తెలుసుకోవాలా. వాజ్పేయి గారు ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క మిత్రత్వం, ఆయన యొక్క కర్తృత్వం, ఈ అన్నిటితో కూడిన నేతృత్వం ఏతుందో అది అద్భుతమైన నేతృత్వం. ఆయన నాయకుడు, అలాంటి యొక్క నాయకుడి యొక్క పేరుతో మనం ఇవాళ భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి స్ఫూర్తి ఉద్యానం ఇక్కడ చక్కగా ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్ప విషయం. ఈ స్ఫూర్తిని కార్యకర్తలందరూ పొంది వారి విగ్రహ మనం ఆవిష్కరించుకున్నాం, చప్పటి కొట్టాం, అయిపోయిందని కాకుండా వారి జీవితాన్ని, వారి పరిపాలనను మనం మన జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలి. ఇవాళ అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది, తెలుగుదేశంతో కలిపి, జనసేనతో కలిపి. అధికారంలో ఉన్నప్పుడు ఉండే ప్రజాప్రతినిధులు ప్రజలకు మేలు చేయాలా, దాంట్లో కూడా ప్రధాన సూక్తి నిన్ననే ఏకాత్మ మానవతావ దాని గురించి బీజేపీ వాళ్ళు సభ పెట్టుకున్నారు. ఇక్కడ దాంట్లో ఒక మాట చెప్పారు, రీచింగ్ ది అన్రీచ్డ్ పీపుల్. మన యొక్క లాస్ట్ మ్యాన్ ఇన్ ద లైన్, ఈ లైన్లో ఆఖరి వరుసలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలా, అది మన యొక్క ప్రధాన కర్తవ్యం కావాలా.